శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఎంచడా సర్వశక్తిమంతుడా ఎంచడా సర్వశక్తిమంతుడా సర్వశక్తిమంతుడా ఎంచడా సర్వశక్తిమంతుడా ఎంచడా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఈశ్వరజా నీకేనయ్యా ఆత్మదేవా నీకేనయ్యా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అందరూ కుడి చేతి చెప్పండి, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ దివ్య పూజా బలి ప్రవేశ వచనం జకరియా గ్రంథం నుంచి 14వ అధ్యాయం 5-7 వచనములు. ఇదిగో ప్రభువు వచ్చుచున్నాడు, అతనితో పాటు అతని పవిత్ర పరివారము వచ్చుచున్నది. ఆ రోజున ఒక మహాజ్యోతి వెలయును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, అంతోని వారి పేరట జరుగుతున్నటువంటి ఈ దివ్య పూజా బలికి ఆలయంలో ఉన్న మిమ్ము, ఆన్లైన్లో ఈ దివ్య పూజా బలి వీక్షిస్తున్న అందరినీ ఆహ్వానిస్తున్నాను. చాలాసార్లు మనం చెప్పే మాటలకు చేసే పనులకి అస్సలే పొంతనుండదు. చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. అందరికీ నీతులు చెప్పటం ఇష్టం, కానీ ఆచరించే మనస్సు ఉండదు. మనలోని అనేకమైనటువంటి కార్యాలను దేవుడు అసహించుకుంటాడట. సామెతల గ్రంథంలో మనం చూస్తున్నాము. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 16, 17, 18, 19 వచనాలలో దేవుడు అసహించుకునే 7 కార్యాలు ఉన్నాయి. దేవుడు అసహించుకునే కార్యాలు 7 మన లైఫ్లో ఉన్నాయి. ఒకటి, గర్వంతో చూసే చూపు. గర్వం. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ప్రపంచానంతా నేనే జయించాను, మొత్తం నేనే చేశానని గర్వపడుతుంటాం. గర్వము దేవునికి ఇష్టం లేనటువంటిది. మలాకి గ్రంథం 4వ అధ్యాయంలో చూస్తున్నాము, దుష్టులు గర్వాత్ములు గడ్డి పోచవలే కాలిపోతారు, కొలిమి వలె మండు దినము రాబోచున్నది అని బైబిల్ చెప్తుందండి. కొలిమి వలె మండేటటువంటి రోజులు వస్తాయి. ఆ రోజున గర్వాత్ములు దుష్టులు గడ్డి వలె కాలిపోతారు. వారికి సంబంధించిన వేరైనను చిగురైనను
లేకుండా పోతుందట. గర్వము అంత భయంకరమైనటువంటిది, దేవునికి అస్సలు ఇష్టం లేనటువంటి కార్యం. రెండవది, అబద్ధములు చెప్పే నాలుక దేవుడికి ఇష్టం ఉండదట. ఒకటి చూపు, రెండవది నాలుక. అబద్ధాలు చెప్పే నాలుక దేవుడు ఇష్టపడడు అని బైబిల్ చెప్తుంది. కానీ అబద్ధాలు చెప్పటం మన డైలీ రొటీన్ అయిపోయింది. ప్రతి చిన్న సందర్భానికి అబద్ధం చెప్పేస్తాం, ఈజీగా అబద్ధాలు చెప్తాం. నేను చెప్పేది చిన్న చిన్న అబద్ధాలే కదా అనుకుంటాం. ఈ చిన్న అబద్ధం వల్ల ఏ నష్టమో జరగటం లేదులే అనుకుంటాం. కానీ అబద్ధాలు చెప్పే నాలుక దేవుడు ఇష్టపడడు అని. మూడవది, నిర్దోషులను చంపు చేతులు. కళ్ళు, నాలుక, నిర్దోషులను చంపే చేతులు దేవుడు ఇష్టపడడట. ఏ పాపము చేయనటువంటి వాళ్ళు ఈ రోజుల్లో కొంతమంది చేతుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. అమాయకులు మనం చేసే అక్రమాలకు బలైపోతున్నారు. ఏ ప్రమేయం లేకుండా హత్య చేయబడుతున్నారు. హత్యలు చేసే చేతులని దేవుడు ఇష్టపడడు అని బైబిల్ చెప్తుంది. అలానే నాలుగవది, కుట్రలు పన్నే హృదయం. మీ హృదయం మీద చేతులు వేసుకొని చెప్పండి, నేను అస్సలే కుట్రలు చేయను, కుట్రలు పన్నను అని చెప్పండి. చాలా కష్టం. మన ఎదుటివారిని ఏ విధంగా నాశనం చేయాలా, మన కుటుంబస్తులను ఎలా దుర్మార్గంలోకి నెట్టేయాలా అని పన్నాగాలు పన్నుతుంటాం, ప్రణాళికలు చేస్తుంటాం, ప్లాన్స్ చేస్తుంటాం. అలా కుట్రలు పన్నే హృదయము దేవుడు ఇష్టపడడు అని చూస్తున్నాం. ఐదవది, చెడ్డను చేయుటకు పరుగుడు పాదములు. చెడు పని చేయటానికి పరిగెత్తుకొని వెళ్తాం. ఏదైనా మంచి చేయమని ఆహ్వానిస్తే చాలా అరుదుగా ప్రజలు పరిగెత్తుతారండి. మంచి పని చేయటానికి ఎవరు ముందుకు రారు. ఏదైనా చెడు పని చేయవలసి వస్తే దానికోసం పరిగెత్తుకొని వెళ్తాం. చెడ్డ చేయడానికి పరిగెడే పాదములను దేవుడు ఇష్టపడడు అని చూస్తున్నాం. ఆరవది, సాక్ష్యమున మాటి మాటికి బొంకుట. సాక్ష్యం చెప్పే విషయంలో బొంకటం అంటే అబద్ధం చెప్పటం. లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా చెప్పటమే సాక్ష్యంలో బొంకటము అంటే. అనేక కేసులు ఈ రోజుల్లో లాయర్స్ ఆర్ ఎర్నింగ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్. లాయర్లు మన దగ్గర డబ్బులు దండుకుంటున్నారు. ఎందుకు? వాళ్ళు గెలవాలంటే ఉన్నది లేనట్లుగా చేయాలి, లేనిది ఉన్నట్లుగా చెప్పించాలి. సో లాయర్లు మనల్ని ఏ విధంగా బొంకమని సలహా ఇస్తే ఆ విధంగా ఈజీగా బొంకేస్తున్నాం. కోర్టులో నిజ నిర్ధారణ ప్రకటించడానికి మనం ముందుకెళ్లకుండా అబద్ధాన్ని, అబద్ధ సాక్ష్యాలను అంటే లేని దానిని ఉన్నట్లుగా చెప్పి మన సొంత వారికే ద్రోహం చేస్తున్నాం. అలాంటిది అంటే సాక్ష్యంలో బొంకటము దేవునికి ఇష్టం లేదట. ఏడవది, ప్రజలలో జగడములు పెంచటం. ప్రజలలో జగడములు పెంచటం దేవునికి ఇష్టం లేదు. ఎవరైనా చక్కగా మంచిగా హ్యాపీగా కాపురం చేస్తున్నారంటే అస్సలు ఓర్వలేరు. మన ప్రక్క పొరుగు వాళ్ళు భార్యాభర్తలు సఖ్యతగా జీవిస్తున్నారంటే ఓర్చుకోలేం. భార్య దగ్గర భర్త మీద లేనిపోను చెప్తారు, భర్త దగ్గర భార్య మీద లేనిపోని చెప్తారు. వాళ్ళిద్దరి మధ్య జగడం కలిగినప్పుడు హ్యాపీగా కాలు మీద కాలేసుకొని సంతోషిస్తారు. నేను అబద్ధం చెప్తున్నానా ఏమండి? నేను అబద్ధం చెప్తున్నానా? మంచిగా ఉన్నటువంటి పచ్చగా ఉన్న కాపురంలో మంట పెట్టడం అంటే ఇది. ఎవరైనా హ్యాపీగా ఉన్నారంటే అస్సలు సహించలేం, ఓర్చుకోలేం. నేను హ్యాపీగా ఉండకూడదు, ఎదుటివాడు కూడా హ్యాపీగా ఉండకూడదు. అది మన మనస్తత్వం. అందుకే
ఈ 7 కార్యాలు ప్రభు ప్రత్యేకంగా చెప్తూ ఇవి నాకు ఇష్టం లేదు అంటున్నాడు. ఒక్క నిమిషం చేతులు జోడించండి ప్రియులారా, కళ్ళు మూసుకొని ఆలోచన చేయండి. 7 విషయాలు: గర్వపు చూపు, అబద్ధములు చెప్పే నాలుక, నిర్దోషులను చంపు చేతులు, కుట్రలు పన్నే హృదయం, చెడ్డ పనులు చేయుటకు పరిగెడు పాదములు, సాక్ష్యములో మాటి మాటికి బొంకటం, ప్రజలలో జగడములు పెంచటం. దేవునికి ఇష్టం లేనటువంటి పనులు ఇవన్నీ మనలో ఉన్నాయి. ఆల్ దీస్ ఆర్ ఆపరేటివ్ ఇన్ us. సరెండర్ దెమ్ టు ద లార్డ్. ప్రభువుకు అర్పించండి. ప్రభువా, నీకు ఇష్టం లేని పనులు చేసి నేను పాపములో చిక్కుకున్నాను, నన్ను ఓదార్చే దేవుడవు నీవు, నా మనస్సు మార్చే సమర్థుడవు నీవు అని మేము నమ్ముతున్నాము. నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావో అంతగా నీకు ద్రోహం చేస్తున్నాను. ఈరోజు పాపములు ఒప్పుకొని మీ సన్నిధిలో ఈ పరిశుద్ధమైనటువంటి దివ్య పూజా బలి నేను పాల్గొంటూ ఉండగా నా దీన స్తుతి పాత్రను స్వీకరించు, నా దీన మనస్సును స్వీకరించు. నా మనస్సు, నా శరీరం, నా హృదయం పవిత్రపరచుము. నీ పరిశుద్ధ శిలువ రక్తంతో నన్ను శుద్ధి చేయుము. ఆమేన్. ఎందుకో 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 అందరూ నేను పాడిన తర్వాత ఈ పాటను మీ ప్రార్థనగా చేసుకుని పాడండి ప్రియులారా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. అందరూ ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. అందుకో నా దీన స్తుతి పాత్ర, హల్లెలూయా యేసయ్యా. అందుకో నా దీన స్తుతి పాత్ర, హల్లెలూయా యేసయ్యా. ప్రభువా, నీవు ఈ లోకంలో జన్మించటం వల్ల నన్ను ఎంతగా ప్రేమించావో నిరూపించావు. నా పాపములను నీ శిలువ మీద ఎత్తుకొని మోసి నా కోసం, నన్ను శుద్ధి చేయటం కోసం, నన్ను పరలోక రాజ్యం చేర్చటం కోసం నరరూపిగా అవతరించిన నీవు నీ ప్రాణాన్ని త్యాగం చేసి నన్ను పరలోకం చేర్చాలని ఇష్టపడ్డావు. ఎంత గొప్పది నీ ప్రేమ! నీ ప్రేమను అనుభవించి కూడా ఆ ప్రేమను నేను నా తోటి వారితో, నా పొరుగు వారితో పంచుకోలేని దీనావస్థలో నిన్నాను. నన్ను మన్నించు, నా పాపములను మన్నించు, నేను చేసిన ఘోర తప్పిదములను కడిగివేయుము అని ప్రార్థన చేయండి ప్రియులారా. నా పాపము బాప నరరూపివైనావు. అందరూ నా పాపము బాప నరరూపివైనావు. నా శాపము బాప నలిగి వ్రేలాడితివి. నా శాపము బాప నలిగి వేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీ
హల్లెలూయా యేసయ్యా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, బోధిగంతముల వరకు నీ రక్షణమును వెల్లడి చేసితివి. క్రీస్తుని మహిమాయుతమైన జననము కొరకు మేము ఆనందముతో వేచియుండునట్లు నీ కృపను అనుగ్రహించుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు. ఇశ్రాయేలీలారా, నేను ఆజ్ఞాపించు చట్టములను విధులను పాటింపుడు. అట్లు చేయుదురేని మీరు బ్రతుకుదురు. మీ పూర్వుల దేవుడైన ప్రభువు మీ కొసగిన నేలను స్వాధీనము చేసుకొందురు. నేను ఆజ్ఞాపించు విధులకు మీరేమీ చేర్చరారు, వాని నుండి ఏమీ తొలగింపరాదు. నేను నిర్దేశించిన ప్రభు ఆజ్ఞలను ఉన్నవానిని ఉన్నట్లుగా అనుసరింపుడు. బాలు పెయోరు కొండ వద్ద ఏమి జరిగినదో మీ కంటితోనే చూచితిరి గదా. అచట బాలు పెయోరును ఆరాధించిన వారినందరినీ ప్రభువు నాశనం చేసెను. కానీ నిండు హృదయంతో ప్రభువును అనుసరించిన వారందరూ నేటికి బ్రతికియున్నారు. ప్రభువైన దేవుడు నన్ను ఆజ్ఞాపించినట్లే నేను మీకు అతని విధులను చట్టములను బోధించి తిని, మీరు ఆక్రమించుకొని స్వాధీనం చేసుకొనబోవు నేల మీద ఈ ఆజ్ఞలన్నిటినీ పాటింపుడు. మీరు ఈ విధులన్నిటినీ అనుసరింతురేని ఇతర జాతులు మీరెంత వివేకవంతులో ఎంత విజ్ఞానవంతులో గుర్తింతురు. వారు ఈ విధులను గూర్చి విన్నప్పుడు ఈ మహాజాతికి ఇంతటి వివేకము విజ్ఞానము అబ్బినది కదా అని విస్తుపోవుదురు. అవును, మరి మన దేవుడు పిలవగానే పలుకును. ఏ జాతి జనులకైనా, ఎంత గొప్ప జాతి జనులకైనా వారి దేవుడు మన దేవుని వలె చేరువలోనున్నాడా? ఏ జాతికైనా, ఎంత గొప్ప జాతికైనా నేను ఈనాడు మీకు వినిపించిన న్యాయబద్ధమైన విధుల వంటి ఆజ్ఞలు చట్టములు కలవా? ఇది ప్రభు వాక్కు. ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము. ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచియు భయపడను. ప్రభువే నాకు ఆనందము, విచారమేలావో మనసా. ప్రభువే నాకు ఆనందము, విచారమేలావో మనసా. కాపాడు వాక్యం నాకున్నది, దేవుని రాజ్యం నాకున్నది. కాపాడు వాక్యం నాకున్నది, దేవుని రాజ్యం నాకున్నది. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 18వ అధ్యాయము 12 నుండి 14 వచనం వరకు. మాథ్యూస్ గాస్పల్ చాప్టర్ 18 వర్సెస్ 12 to 14. ఒకడు తనకున్న 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో తక్కిన 99 ఆ పర్వత ప్రాంతములను విడిచి దానిని వెదకుటకు పోడా, అది దొరికినప్పుడు తప్పిపోని తక్కిన 99 కంటే దాని విషయమై ఎక్కువగా సంతసించును అని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ రీతిగా ఈ పసి బాలురలో ఏ ఒక్కడైనా నాశనమగుట పరలోకమందును మీ తండ్రి చిత్తము కాదని తెలుసుకొనుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. కూర్చోండి. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? వెరీ గుడ్. చలికాలం అని చెప్తారేమో అనుకున్నాను. ఆగమన కాలం అంటే ఏంటి? ఆగమన కాలం అంటే ఒకరోజు ఒక ఆయన్ని, అంటే ఒక చిన్నపిల్లోని, ఎరా ఆగమన కాలం అంటే ఏంటి అని అడిగాను. అప్రమత్తంగా లేకపోతే ఆగం చేసే కాలం అన్నాడు. అప్రమత్తంగా లేకపోతే ఆగం చేసే కాలం ఆగమన కాలం. ఈ ఆగమన కాలంలో ప్రముఖంగా 2 మాటలు కథోలికులు వాడుతూ ఉంటారు. ఒకటి మారనాథ, రెండవది ఇమ్మాన్యుయల్. మారనాథ అంటే అర్థం ఏంటి? దేవుడు త్వరలో వచ్చుచున్నాడు. వస్తాడు కాదు. వస్తాడంటే ఇట్ కెన్ హ్యాపెన్ ఎనీ టైం. వచ్చుచున్నాడు అంటే ఆల్రెడీ స్టార్టెడ్. వచ్చుచున్నాడు. మారనాథ అంటే ప్రభువు వచ్చుచున్నాడు అని అర్థం. ఈ మారనాథ అనే పదం ఎలా వాడుకలోకి వచ్చిందో దాని గురించి తెలుసుకుంటే మంచిది అని నేను అనుకుంటున్నాను. తొలినాళ్లలో, అంటే క్రీస్తు ప్రభు మరణించిన తర్వాత ఆది క్రైస్తవ సంఘంలో ప్రారంభించబడినటువంటి పదం ఇది. ఆ రోజుల్లో సీజర్ చక్రవర్తి పరిపాలన కాలం చాలా క్రూరమైనటువంటి పరిపాలన. ఎవరైతే క్రీస్తు ప్రభువుని నమ్ముకుంటున్నారో, క్రీస్తు ప్రభు నామములో ప్రార్థనలు చేస్తున్నారో వాళ్ళని హింసించాలి, చంపాలి అనేది ఆయన చేసినటువంటి ప్రణాళిక. ఆయన ఏం ప్రచారం చేశాడు? ఈ రాజ్యంలో, ఈ యూదయ సామ్రాజ్యంలో నేను తప్ప మీకు వేరొక దేవుడు లేడు. ఐఎమ్ గాడ్, నేనే దేవుణ్ణి. నన్ను తప్ప మీరెవరిని పూజించినా కూడా మీ తల నరికేసి చంపేస్తానని చెప్పాడు. అది శాసనం. సీజర్ చక్రవర్తి చేసిన శాసనం అది. అలానే చేశాడు. ఎవరెవరైతే ఆయన్ను దేవుడిగా కొలవకుండా క్రీస్తు ప్రభువుని దేవుడిగా పూజించడం ప్రారంభించారో వాళ్ళ తల నరికివేయటం, లేదా క్రూరంగా హింసించడం, చెరసాలలో బంధించడం చేసేవాడు. దానికి భయపడినటువంటి ఆది క్రైస్తవులు పబ్లిక్గా ప్రార్థన చేసుకోవడానికి భయపడి భూమి అంచుల్లో, భూమికి అండర్ గ్రౌండ్ లోపలికి వెళ్ళి నివాస స్థానాలు ఏర్పాటు చేసుకొని అక్కడ ప్రార్థనలు చేసుకునే వాళ్ళంట. మనం అదృష్టం కదా, మంచిగా బ్రహ్మాండమైనటువంటి చర్చి కట్టారు, మంచిగా కూర్చోడానికి
బెంచెస్ తయారు చేయించారు, పైన కుర్చీలు వేశారు. మనకు ఆ ఫియర్ లేదు. ప్రార్థించుకోవడానికి, యేసు ప్రభుని మొక్కటానికి ఏ ఆటంకం మనకు లేదు. మనం హ్యాపీగా ప్రార్థన చేసుకోగలుగుతున్నాం. కానీ ఆ రోజుల్లో అది సాధ్యమయ్యేది కాదు. అందరిలో భయం. ఒకవేళ రాజుకు తెలిస్తే, సైన్యానికి తెలిస్తే చంపేస్తారేమో అనే భయం. అందుకే వాళ్ళు ఒకరిని ఒకరు కలుసుకున్నప్పుడు మనం ఏ విధంగా పలకరించుకుంటాం? మీరు కలుసుకున్నప్పుడు ఏ విధంగా పలకరించుకుంటారు? ప్రైజ్ ద లార్డ్ అని చెప్తారు, అవునా? ప్రైజ్ ద లార్డ్, లేకపోతే గుడ్ మార్నింగ్. ఆ రోజుల్లో అంటే ఇది జరగక ముందు సమయంలో షాలోమ్ అని చెప్పుకొని పలకరించుకునేవాళ్ళు. కలవగానే షాలోమ్ షాలోమ్ అంటే నీకు శాంతి కలుగును గాక అని చెప్పుకునేటటువంటి వాళ్ళు. ఎప్పుడైతే ఈ సీజర్ చక్రవర్తి పరిపాలనా కాలంలో ఇలాంటి ప్రమాదం పొంచి ఉందో వాళ్ళు ఏం చెప్పుకునేవాళ్ళు? కలుసుకున్నప్పుడు షాలోమ్ అని కాకుండా మారనాథ మారనాథ అని చెప్పుకునేవాళ్ళు. అంటే డోంట్ వరీ, ప్రభువు వచ్చుచున్నాడు అని అర్థం. అంటే అలా వాళ్ళు ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటే వాళ్ళు, నువ్వు భయపడవద్దు, మారనాథ, ప్రభు వస్తున్నాడు, అందుకే డోంట్ వరీ, నువ్వు భయపడవద్దు అని ఆ భావంతో మారనాథ మారనాథ అని పలకరించుకునేవాళ్ళు. మనం ప్రైజ్ లార్డ్ అనే విధంగా చెప్పుకుంటున్నామో వాళ్ళు ఒకరిని ఒకరు కలుసుకున్నప్పుడు మారనాథ అని చెప్పుకునేవాళ్ళు. అలా ఈ పదం, ఇది హీబ్రూ పదం, అలా ప్రారంభమైంది. రెండవది, ఈ కాలంలో మనం విరివిగా ఉపయోగించుకునే పదం ఇమ్మాన్యుయేల్. ఇమ్మాన్యుయేల్ అంటే అర్థం ఏంటి? ఇమ్మాన్యుయేల్, గాడ్ ఈజ్ విత్ us, దేవుడు మనతో ఉన్నాడు. ఇమ్మాన్యుయేల్, దేవుడు మనతో ఉన్నాడు. ప్రభువు వచ్చుచున్నాడు అని మారనాథ అని పలకరించుకుంటున్నాం. ఇమ్మాన్యుయేల్, దేవుడు మనతో ఉన్నాడు అని మనల్ని మనం ప్రోత్సహించుకునే విధంగా ఈ పదాలు వాడుకుంటున్నాం. గాబ్రియేలు దేవదూత పలికినటువంటి మాట, నీకు ఒక కుమారుడు కలుగుతాడు, అతనికి యేసు అని పేరు పెట్టాలి, ఆయన్ని అందరూ ఇమ్మాన్యుయేల్ అని పిలుస్తారు. అంటే ప్రభు మాతో ఉన్నాడు అనే అర్థం వచ్చే విధంగా ఆయన ఇమ్మాన్యుయేల్ అని పిలువబడతాడని మరి ఆనాడు దేవదూత పలికినటువంటి సందర్భం. ప్రియులారా, ఆగమన కాలంలో ఉన్నటువంటి మనం చేయవలసిన పని ఏంటి? ఈ 4 వారాలు తిరుసభ మనకు ఆగమన కాలంగా ఇచ్చింది. ఈ ఆగమన కాలంలో మనం చేయవలసిన పనులేంటి? ఒకటి, క్రిస్మస్ పండుగ జరుపుకోవటం కోసం సిద్ధపడటం. క్రిస్మస్ పండుగ, క్రీస్తు జయంతి పండుగ జరుపుకోవటం కోసం మనల్ని మనం సిద్ధం చేసుకోవటం. క్రిస్మస్ పండుగ జరుపుకోవడానికి ఎలా సిద్ధపడుతున్నారు? ఎలా సిద్ధపడతాం? జనరల్గా దేవాలయాల్లో బ్యూటిఫుల్గా క్రిబ్, పశువుల పాక నిర్మించుకుంటాం. ఆల్రెడీ ఇక 2-3 రోజుల్లో లేదా ఈ వారంలో ప్రారంభిస్తారు చాలా చర్చిలలో పశువుల పాక నిర్మించుకోవటం. రెండవది, క్రొత్త బట్టలు కుట్టించుకుంటాం క్రిస్మస్కి సిద్ధం అవటం కోసం. ఆల్రెడీ టైలర్కి ఇచ్చేసి ఉంటారు బట్టలు కదా. క్రిస్మస్ పండుగ రోజు ధరించడం కోసం కొత్త బట్టలు ఆల్రెడీ కొనుక్కోరండి. నేనైతే నిన్ననే ఇచ్చొచ్చాను టైలర్కి కొత్త బట్టలు కుట్టమని క్రిస్మస్ కోసం. పార్ట్ ఆఫ్ ద ప్రిపరేషన్. అలానే కేక్స్ పంచుకుంటాం, కేక్స్ కట్ చేస్తాం క్రిస్మస్ పండుగ రోజున. మన ఇరుగు పొరుగు వాళ్ళతో, అన్యులు మన ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు, వాళ్ళకి స్వీట్స్ పంచుతాం. అంటే మనం సంతోషంగా ఉన్నాము, ఈ సంతోషాన్ని అందరితో పంచుకుంటున్నాం. ఇది జనరల్గా క్రిస్మస్ కోసం ప్రిపరేషన్ టైంలో మనం చేసే పనులు. రెండవది, ఆగమన కాలం అంటే క్రీస్తు ప్రభు 2వ రాకడ కోసం సిద్ధపడటము. క్రిస్మస్ పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధపడటం ఒక వంతు అయితే, క్రీస్తు ప్రభు 2వ రాకడ కోసం సిద్ధపడటం ఇంకొక విషయం. 2వ రాకడ కోసం ఎలా సిద్ధపడాలి? కొత్త బట్టలు ధరించుకుంటే ఓకేనా? కేకులు కట్ చేసుకొని పెద్ద పెద్ద క్రిస్మస్ ట్రీస్ పెట్టుకొని ఇంటి మీద స్టార్లు తగిలించుకుంటే సరిపోతుందా? క్రిస్మస్ టైంలో చూడాలి, ఇంటి పైన స్టారు, ఇంటి లోపల బారు.
క్రిస్మస్ అంటే అదే కదా మనకి, పైన స్టార్ కింద బార్. కానీ రెండవ రాకడ సమయంలో ప్రభు ఇవన్నీ మనల నుంచి ఆశించాడండి. ఆయన రాకడ ఎలా ఉంటుందో మనం ఈ సమయంలో ధ్యానం చేసుకోవాలి. దర్శన గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. దర్శన గ్రంథం 22వ అధ్యాయం లాస్ట్ పారాగ్రాఫ్, లాస్ట్ బట్ 1 వాక్యం. 22వ అధ్యాయం 20వ వచనం చదవండి అమ్మా. ఈ విషయములను గురించి సాక్ష్యమిచ్చు వ్యక్తి, ఈ విషయములను గూర్చి సాక్ష్యమిచ్చు వ్యక్తి, అది నిజము, అది నిజము, నేను త్వరలో వచ్చుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. నేను త్వరలో వచ్చుచున్నాను అని ప్రభు పలికినటువంటి మాట ఇక్కడ చూస్తున్నాం. నేను త్వరలో వచ్చుచున్నాను. కంటిన్యూషన్ చదవమ్మా. అని పలుకుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. ప్రభు చెప్తున్నాడు, నేను త్వరలో వచ్చుచున్నాను. ఇప్పుడు మనమేం చెప్పాలి? ఆమేన్. యేసు రమ్ము. అందరు చెప్పండి ఆమేన్. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. ఆమేన్. యేసు యేసు త్వరగా రమ్ము. త్వరగా రమ్ము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆయన వస్తానంటున్నాడు, మనం రమ్మని పిలుస్తున్నాం. వాక్యం చెప్పేది అదే. ఆమేన్ అంటే అగునుగాక. యేసు ప్రభు నేను త్వరలో వచ్చుచున్నాను అని చెప్పినటువంటి ఆ ఆహ్వానానికి, ఆ సందేశానికి మనం రెస్పాండ్ అవ్వాలి. ఆమేన్, నువ్వు త్వరగా రమ్ము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 త్వరలో వచ్చుచున్నాను ప్రభువా, నువ్వు త్వరలో రమ్ము. అలానే ఆయన వస్తే ఏం జరుగుతుంది? ఈ రోజుల్లో మీడియాలో కానీ, పబ్లిక్ చర్చెస్లో ప్రీచింగ్లో కానీ యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడను గురించి బోధిస్తూ చాలా భయం కలిగే విధంగా ప్రకటిస్తున్నారు. అవునా కదా? రెండవ రాకడ భయంకరంగా ఉంటుంది అని భయపెట్టే విధంగా యూట్యూబ్లో అనేక టాక్స్ ఉన్నాయి. క్రీస్తు ప్రభు రెండవ రాకడను గురించి మనం భయపడే విధంగా టాక్స్ ఉన్నాయి. భయపడే విధంగా ఆయన రెండవ రాకడ గురించి చెప్తున్నారు. దానికి భిన్నంగా, దానికి ఉల్టాగా నేను చెప్తున్నాను ఈరోజు. మనం భయపడవద్దు. ఎందుకో చూడండి, దర్శన గ్రంథంలోనే 21వ అధ్యాయం 3-4 వచనాలు చదవాలి. ఆయన వస్తే ఏం జరుగుతుంది? దర్శన గ్రంథం 21వ అధ్యాయం 3-4 వచనములు. సింహాసనము నుండి ఒక గంభీర ధ్వని వెలువడుట నేను వింటిని. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యోహాను గారు ఆయన చూస్తున్న దర్శనంలో, పరలోక దర్శనంలో ఒక గంభీరమైనటువంటి స్వరం ఎక్కడి నుంచి వస్తుంది? సింహాసనం మీద నుంచి. సింహాసనం మీద ఎవరున్నారు? గొర్రెపిల్ల క్రీస్తు ప్రభు ఉన్నాడు. దర్శన గ్రంథంలో యోహాను చూసిన దర్శనంలో సింహాసనం మీద క్రీస్తు ప్రభు ఆసీనుడై ఉన్నాడు గొర్రెపిల్ల రూపంలో. ఆ సింహాసనం నుంచి గంభీరమైన స్వరం, యేసు ప్రభు స్వరం యోహాను గారు విన్నారు. విన్నదాన్ని మనకు తెలియపరుస్తున్నారు. ఏం పలుకుతుంది ఆ స్వరం? చదవండి. ఇక దేవుడు మానవులతోనే నివసించును. గట్టిగా చెప్పండి కొడదాం ప్రియులారా. ఇక దేవుడు మానవులతోనే వసించును. హ్యాపీ న్యూస్. ఇక దేవుడు మానవులతో, అంటే ఆయన రెండవ రాకడ జరిగినప్పుడు దేవుడు మానవులతో వసించును. కంటిన్యూయేషన్. ఇక ఆయన వారితోనే నివసించును. ఇక ఆయన వారితోనే వసించును. జంతువులతో కాదు, పక్షులతో కాదు, సముద్ర అంతరంగంలో ఉన్నటువంటి చేపలతో కాదు, దేవుడు మానవులతో వసించును. కంటిన్యూయేషన్. వారే ఆయన ప్రజలు, స్వయముగా దేవుడే వారితో ఉండును. వారే ఆయన ప్రజలు, స్వయముగా దేవుడే వారితో ఉండును. అంటే మనతో ఉంటాడు. స్వయంగా దేవుడే మనతో ఉండటం కోసం వస్తున్నాడండి. ఆయన స్వరం ఆ విధంగా చెప్తుంది, నేను త్వరలో రానున్నాను. 4వ వచనంలో ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుందో క్లియర్గా వినండి ప్రియులారా. నేను చదువుతానులేమ్మా. 4వ వచనం. వారి నేత్రముల నుండి వెలువడు బాష్పములను ఆయన తుడిచివేయును. గట్టిగా చప్పట్లు కొట్టండి హ్యాపీగా ఉన్నవాళ్ళు. ప్రభువు రెండవ రాకడలో వచ్చినప్పుడు వారి నేత్రముల నుంచి కారే బాష్ప బిందువులను ఆయన తుడిచివేస్తాడు.
ఎవరైతే కన్నీటి పర్యంతమై ఉన్నారో, ఎవరైతే తమకున్నటువంటి సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి ఏడుస్తున్నారో, వారి కన్నీరు తుడిచే వేసే విధంగా ఆయన రాకడ ఉంటుందట. భయపడద్దండి, హ్యాపీ న్యూస్ అది. రెండవది, ఇక మృత్యువు కానీ, దుఃఖము కానీ, ఏడుపు కానీ, బాధ కానీ ఏమాత్రము ఉండబోవు. దుఃఖం ఉండదు, బాధ ఉండదు, ఏడుపు ఏమాత్రము ఉండదు. ఎప్పుడు? ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు. ఆయన మనతో ఉండడానికి వస్తున్నాడు. ఇక దేవుడు మానవులతోనే వసించును. ఆయన మానవులతో అంటే మన మధ్య ఆయన వసించినప్పుడు, ఆయన రెండవ రాకడ జరిగినప్పుడు ఏడుపు కానీ, దుఃఖము కానీ, బాధ కానీ, కన్నీరు కానీ ఉండవు. ఏమాత్రము ఇక ఉండబోవు. ఇప్పుడు మనం కన్నీటిలో ఉన్నామేమో, కష్టాలు ఎదుర్కొంటున్నామేమో, బాధల్లో ఉన్నామేమో, కానీ రెండవ రాకడ జరిగినప్పుడు, క్రీస్తు ప్రభు మరలా వచ్చినప్పుడు ఇక ఇవి ఉండబోవు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది దేవుడు మనకిస్తున్నటువంటి అభయం, ధైర్యపు మాటలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు మనకు కన్నీరు ఎందుకు వస్తుంది ఆలోచించండి. కన్నీరు కార్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఒకసారి చేయొద్దండి. అసలు మేము ఏడవము, మాకు అసలు కన్నీరే రాదు అన్నోళ్ళు చేయొద్దండి. ఎవరైనా చేయొత్తే వాళ్ళ స్వరూపం చేసి అంతని వారి స్వరూపం ప్రక్కన పెట్టుకోవచ్చు. అందరికీ ఏదో ఒక పరిస్థితి, కన్నీరు కార్చే పరిస్థితి ఉంది. అనేక మంది మేము ఒంటరిగా ఉన్నామనే బాధతో కన్నీరు కారుస్తున్నారు. నా భర్త మరణించాడు లేదా నా భార్య మరణించింది, మేము ఒంటరి వాళ్ళం అయిపోయామనే బాధలో ఉన్నారు, కన్నీటిలో ఉన్నారు. నా భర్త నన్ను వదిలేశాడు, నేను ఒంటరిదాన్ని అయిపోయాననే బాధలో ఉన్నారు. జీవితాంతం కష్టపడి శ్రమించి చెమటోడ్చి సంపాదించిన డబ్బంతా మా పిల్లల కోసం ఖర్చు పెట్టి వాళ్ళని ప్రయోజకులను చేస్తే రెక్కలొచ్చిన పక్షి ఎగిరిపోయినట్లుగా వాళ్ళు మమ్మల్ని విడిచిపెట్టిపోయారు అని ఏడుస్తూ ఉన్నారు పేరెంట్స్. అనారోగ్యంలో ఉంటే ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు, ఎవరిని అప్పు అడిగినా ఇచ్చే పరిస్థితి లేదని ఏడుస్తున్నారు. అనారోగ్యం వచ్చి మంచం పట్టి ఉంటే నన్ను హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు లేరు అని ఏడుస్తున్నారు చాలామంది. మరి ముఖ్యంగా కరోనా సోకితే దగ్గరికి ఎవరు రారండి. నీ భర్త రాడు, నీ భార్య రాదు, నీ పిల్లలు రారు, నీ స్నేహితులు రారు. అందరికీ కరోనా గురించి భయమే. కరోనా సోకితే చస్తామనే భయం. అందుకే నీవు ఆ కరోనా సోకి మంచం పట్టి ఉన్నప్పుడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు నిన్ను ఆదరించడానికి ఎవరూ రావటం లేదే అని ఏడుస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు. రోగం వచ్చి మంచం పట్టినప్పుడు వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేవని బాధపడి ఏడుస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు చాలామంది. మరీ ముఖ్యంగా గత 2 సంవత్సరాలలో మన కుటుంబాలలో మన సొంత వారికి వ్యాధి సోకినప్పుడు వేలు లక్షలు ఖర్చు పెట్టాం, కానీ బ్రతికించుకోలేకపోయాం. ఒకరి వెంట ఒకరు రోగం సోకి చచ్చిపోతుంటే ఉన్నదంతా ఖర్చు పెట్టి అప్పు తీసుకొని వచ్చి వాళ్ళని బ్రతికించుకోవడం కోసం ఖర్చు పెట్టాము. అప్పు తీర్చే పరిస్థితి లేదు. అప్పు తీరుస్తాడు అనుకున్నటువంటి వ్యక్తి చచ్చిపోయాడు. చాలామంది ఈ రోజుల్లో ఈ విషయంలో కన్నీటి పర్యంతమై ఉన్నారండి. ఏ విధంగా ఈ అప్పులు తీర్చుకోవాలి, ఏ విధంగా నా జీవితం కొనసాగాలి అని ఏడుస్తూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అందుకే వాక్యం చెప్తుంది, వారి నేత్రముల నుండి వెలువడు బాష్పములను ఆయన తుడిచివేయును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అలానే దర్శన గ్రంథంలోనే 7వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 7 వర్సెస్ 17. 7వ అధ్యాయము 17వ వచనం. ఏలైనా సింహాసనమునకు మధ్య ఉన్న గొర్రెపిల్ల వారికి కాపరి అగును, వారిని జీవ జలముల వద్దకు తీసుకొని పోవును.
దేవుడు చదువమ్మా. వారి రెక్కల వారి నేత్రముల యందలి బాష్ప బిందువులను తుడిచివేయును అని ఆ పెద్ద నాతో చెప్పడం విన్నాను అని యోహాను గారు అంటున్నారు. ఇక్కడ కొన్ని విషయాలు చూస్తున్నాం. సింహాసనకు మధ్యనున్న గొర్రెపిల్ల వారికి కాపరియగును. ఎవరికి? ఎవరైతే వేదనలో ఉన్నారో, ఎవరైతే మరణాపాయ స్థితిలో ఉన్నారో, ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో, దుఃఖంలో ఉన్నారో వారిని ఆయన జీవజలముల వద్దకు తీసుకొని పోవును. జీవమునిచ్చే ప్రాంతాలకు మనల్ని తీసుకొని వెళ్తాడట. రెండవది, వారి నేత్రముల యందలి బాష్ప బిందువులను ఆయన తుడిచివేయును. ఇది కాన్స్టెంట్గా వస్తున్నటువంటి పదం. ఆయన వచ్చినప్పుడు మన బాష్ప బిందువులను ఆయన తుడిచివేస్తారు. అందుకే ప్రభువా రమ్ము అని మనం ఆహ్వానించుకోవాలి, ఆనందంగా ఆయన ఆహ్వానించుకోవాలి. ప్రభువా అంటే ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, నేను త్వరలో రానున్నాను, లేదా నేను వచ్చుచున్నాను. ఆయన వచ్చేది ఇవి చేయటం కోసం. అందుకే ప్రభుని మనం నిరంతరము ఆహ్వానించుకోవాలి. ప్రస్తుతం మనకున్న పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆలోచించండి ప్రియులారా. ప్రస్తుత పరిస్థితులు మనల్ని భయాందోళనలో గురి చేస్తున్నాయి. ఫస్ట్ వేవ్ అయిపోయింది, సెకండ్ వేవ్ అయిపోయింది, థర్డ్ వేవ్ ఆఫ్రికా దేశాలలో, యూరోప్ దేశాలలో, ఆల్రెడీ మన ఇండియాలో కూడా ఎంటర్ అయింది అని మీడియాలో కోకల్గా చెప్తున్నారు. జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నారు. థర్డ్ వేవ్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది, ఇంకా అనేక మంది, లక్షల మంది మరణించబోతున్నారు అని న్యూస్ ఛానల్స్లో చూస్తున్నాం, న్యూస్ పేపర్స్లో చూస్తున్నాం. ఒక విధంగా మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితిని చూసి భయము, ఆందోళనతో ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచన చేయండి. ఒక్క నిమిషం మీరు చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. ఈ భయం కలిగించే వాతావరణం నిన్నేమైనా భయపెడుతుందా? నిన్ను పీడిస్తుందా? ఆలోచించు. కరోనా కారణంగా కావచ్చు, నీ కుటుంబ పోషణ నిమిత్తం తీసుకున్న అప్పులు తీర్చలేని పరిస్థితి కావచ్చు, నీవు ప్రేమించిన వాళ్ళు ఈ సమయంలో నీ చెంత లేకుండొచ్చు, ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయి ఉండొచ్చు. నీవు కన్నీరు కారుస్తున్నావు. ఎలా జీవించాలి? ఎవరి కోసం జీవించాలి? నేను తనువు చాలిస్తే చాలు. ఫర్ హూమ్ షుడ్ ఐ లివ్? వై షుడ్ ఐ లివ్? ఇస్ ద క్వశ్చన్ కాన్స్టెంట్లీ కమింగ్ ఇన్ యువర్ మైండ్స్. నేను ఇక బ్రతకటం వ్యర్థము, చచ్చుటయే మేలు అని అనుకుంటున్నారు. ద వేస్ట్ ఆఫ్ టైమ్ టు లివ్, బెటర్ ఐ షుడ్ డై, because or not able to bear the pain and the suffering. నీ యొక్క బాధను భరించలేని స్థితిలో ఉన్నావు, చావటమే మేలని భావిస్తూ ఉన్నావు. ప్రభు చెప్తున్నాడు, నేను త్వరలో వచ్చుచున్నాను, మీ కన్నీరు నేను తుడుస్తాను, ఇక బాధ, ఇబ్బంది, దుఃఖము, మరణము ఉండబోవు. చస్తామనే భయంతో ఉన్నారేమో. వ్యాధి సోకితే హాస్పిటల్కి వెళ్ళటానికి కూడా నాకు ఆర్థిక స్తోమత లేదని భయపడుతున్నావా? ఇఫ్ ఐ గెట్ ద వైరస్, ఐ హావ్ నో money even to go to the hospital. Is a fear constantly in your mind. ప్రభు చెప్తున్నాడు, నేను త్వరలో వచ్చుచున్నాను, మీకన్నిటిని తుడుస్తాను, మరణము, బాధ, ఇబ్బంది, కన్నీరు ఇక ఉండవు. చిన్న ప్రేయర్ చేసుకోండి మనసులో. ప్రభు చెప్తున్న మాటలతో
ఊరట పొందండి. ఐఎమ్ కమింగ్ సూన్. ఈజ్ నాట్ సేయింగ్ ఐ విల్ కమ్. The word of God says, Jesus saying, I am coming. It can be any time. It can be any time. ఆయన రాకడ కోసం ఎదురు చూడాలి. ఆయన రాకడ కోసం భయపడటం కాదు, ఆయన రాకడ కోసం ఎదురు చూడవలసినటువంటి సమయం ఆగమన కాలం. చిన్న ప్రార్థన చేసుకోండి మనసులోనే. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చేతి చెప్పండి, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 బైబిల్లో ఒక చక్కని ఉదాహరణ మనం చూడొచ్చండి. లూకాసు వార్త 7వ అధ్యాయం తీసుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయం. ప్రభు కన్నీరు తుడుస్తాడు, కన్నీరు కార్చే హృదయాన్ని ఆయన ఓదారుస్తాడు అనే విషయాన్ని ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. పరిసయ్యుడైనటువంటి సిమియోను తన ఇంటికి ప్రభువును ఆహ్వానించాడు. ఈ సిమియోను చాలా ధనికుడట, ధనవంతుడు. అంటే తాను గొప్పవాణ్ణి, యేసు ప్రభువే నా ఇంటికి వచ్చాడు అని చూపించుకోవడం కోసం కావచ్చు, ప్రభువుని తన ఇంటికి రమ్మని ఆహ్వానించుకున్నాడు. చూడండి ప్రియులారా, 37, 38 వచనాలు చదువుదాం. 37, 38 వచనములు. ఆయన అందుకు అంగీకరించి పరిసయ్యుని గృహములో భోజనమునకు కూర్చుండెను. ఆ పట్టణములోని ఒక స్త్రీ పాపాత్మురాలు. సిమియోని ఇంట్లో ప్రభువు ఉన్నాడు. ఆయన అనేక మంది గెస్టులను ఆహ్వానించుకున్నాడు. తన స్టేటస్ సింబల్గా, తన స్టేటస్ చూయించుకోవడం కోసం. పేరు ప్రసిద్ధి చెందినటువంటి ప్రభువు నా ఇంటికి వస్తున్నాడు, యు ఆల్సో కమ్ అని చాలామందిని పిలుచుకున్నాడు. కానీ ఒక పాపాత్మురాలు ఇన్విటేషన్ లేకుండా వచ్చింది. ఆ సీన్ జస్ట్ ఇమాజిన్ చేయండి. సిమియోను చాలా ధనవంతుడు, గొప్ప రాజభవనంలాగా ఉండుంటుంది ఆయన ఇల్లు. యేసుప్రభు ఆ ఇంట్లో కూర్చున్నాడు. అనేక మంది ఇంపార్టెంట్ గెస్ట్స్ వచ్చారు. అన్ఇన్వైటెడ్ గెస్ట్ ఈ స్త్రీ గురించి బైబిల్ ఏం చెప్తుంది? పాపాత్మురాలు అని చెప్తుంది. ఒక పాపాత్మురాలు వారి మధ్యకు వచ్చింది. వచ్చి ఏం చేసింది? కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. ఆ కన్నీటితో ప్రభు పాదాలు కడిగిందట. మీరు కన్నీరు గారిస్తే ఎన్ని నీళ్ళు వస్తాయి కళ్ళల్లో నుంచి? మీరు ఏడిస్తే ఎంత కన్నీరు వస్తుందండి? 2-3 చుక్కలు. ఎందుకంటే మనం బిగబెట్టుకుంటాం ఏడవకుండా. ఏడుపు వచ్చినా కూడా ఏడుపు బయటికి కనిపించకుండా బిగబట్టుకుంటాం కాబట్టి హార్డ్లీ 2-3 చుక్కలు వస్తాయి ఏడిస్తే. కానీ ఈ స్త్రీ ఎంతగా ఏడ్చిందంటే పాదాలు కడిగి అంతగా ఏడ్చింది. కనీసం అట్లీస్ట్ ఈ గ్లాస్ నీళ్ళన్నా ఉంటే పాదాలు కడగచ్చు. అట్లీస్ట్ ఇన్ని నీళ్ళన్నా ఉండాలి పాదాలు కడగాలంటే. మరి ఆమె కన్నీటితో పాదాలు కడిగిందంటే ఎంతగా ఏడ్చిందో చూడండి. ఈ నీళ్ళ కంటే ఎక్కువ నీళ్ళు ఆమె కార్చి ఉంటుంది. కన్నీటితో పాదాలు కడిగి తన తల వెంట్రుకలతో తుడిచిందట. ఈమె ఒక వ్యభిచారి జీవితం జీవించింది. పాపాత్మురాలు. చాలా అట్రాక్టివ్గా తన హెయిర్ స్టైల్ మార్చుకొని ఉంటుంది. అందరినీ ఆకర్షించడం కోసం ఆమె హెయిర్ స్టైల్ కూడా సింగారించుకొని ఉంటుంది. ఆమె కన్నీటితో ఆయన పాదాలు కడిగి తన హెయిర్తో, తల వెంట్రుకలతో పాదాలు తుడిచిందట. అంటే అంతగా ఆమెలో ఉన్న ఆ బాధ బయటకు వచ్చింది. ఆమెలో ఉన్న బాధ ఆ కన్నీరుగా బయటకు వచ్చింది. ఆమె బాధని ఆయన పాదాలు కడుగుతూ, పాదాలు తుడుస్తూ ఆమె ప్రకటించుకుంది, చూయించింది బాధ. అక్కడున్న వాళ్ళందరి మనసులో ఏం ఆలోచన? దిస్ లేడీ ఈజ్ ఎ సిన్నర్. ఈమె పాపాత్మురాలు కదా, ఏంటి ఈయన ఆమెను అలో చేస్తున్నాడు?
తాకటానికి, తుడవటానికి, కడగటానికి ఏంటిది అని మనసులో అనుకుంటున్నాడు సిమియోను. బహుశా అక్కడున్న ప్రముఖులందరూ కూడా అలానే అనుకుంటుండొచ్చు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వి ఆర్ ఆల్ సేమ్, మనందరం సేమ్, వి ఆర్ ఆల్ ఇన్ ద సేమ్ బోట్. ఎవరైనా ఫాదర్ అయిన అమ్మాయితో మాట్లాడుతున్నాడంటే ఎమ్మటే ఊహించుకుంటారు మనసులో కదా. ఫాదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరితో అయినా ఆపోజిట్ సెక్స్తో మాట్లాడుతుంటే ఏదేదో ఊహించుకుంటారు. సేమ్ సేమ్ సిమియోను కానీ సిమియోను ఇంట్లో ఉన్న ఆ ప్రముఖులందరూ కానీ అదే అనుకుంటున్నారు. ఈమె పాపాత్మురాలు కదా, ఈయనేంటి ఇదంతా అలౌ చేస్తున్నాడు. కానీ ప్రభు ఆమె చేసేదంతా చూస్తున్నాడు. ఇక్కడ చూడండి ప్రియులారా, 47వ వచనంలో ఈమె అధికముగా ప్రేమించినది కనుక ఈమె చేసిన అనేక పాపములు క్షమించబడినవి. గట్టిగా చెప్పండి కొడదాం ప్రియులారా. ఈమె చేసిన అనేక పాపములు క్షమించబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. నేను తప్పు చేశాను, ఫలానా ఈ తప్పు జరిగింది, నేను వ్యభిచారం చేశానని ఆమె నోటితో చెప్పలేదు, ప్రభువుకి నోటితో చెప్పలేదు, కానీ కన్నీరు కారుస్తూ ప్రకటించింది. ప్రభు ఏమంటున్నాడు, ఈమె అధికంగా పాపం చేసింది కాబట్టి, అధికమైనటువంటి దుఃఖం, బాధ, కన్నీరు కార్చింది కాబట్టి ఈమె చేసిన అనేక పాపములు క్షమించబడినవి. 48వ వచనంలో ఆ స్త్రీతో నీ పాపములు క్షమించబడినవి, హ్యాపీగా ఇంటికి వెళ్ళమన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 50వ వచనంలో యేసు ఆమెతో నీ విశ్వాసము నిన్ను రక్షించినది, సమాధానంతో వెళ్ళుము. ఆయన మొదటి రాకడలో జరిగినటువంటి సంఘటన ఇది. ఆయన జీవించిన కాలంలో జరిగిన సంఘటన. ఆమె ఏడుస్తూ వచ్చింది, బాధతో వచ్చింది, భారంతో వచ్చింది. ఆయన సన్నిధిలో ఆయన పాదాలు కడిగి క్షమాపణ పొందుకొని సమాధానంతో వెళ్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అలాంటి సమాధానం, అలాంటి ప్రశాంతత కోసం మనం ఎదురు చూడాలి. అందుకే ప్రభువా రమ్ము అని మనం ఆహ్వానించుకోవాలి. నేను వచ్చుచున్నాను అని పలికినటువంటి ప్రభువుకి మనం ఆహ్వానం పలకాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అలానే యెషయా గ్రంథం 7వ అధ్యాయం తీసుకుందాం ప్రియులారా. యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో అసలు ఆయన వస్తే ఏం జరుగుతుంది అంటే, దేవుడు మన చెంతకు వచ్చినప్పుడు జరిగేదేంటి? ఇక్కడ ఒక సందర్భం మనం వింటున్నాం. 7వ అధ్యాయంలో సిరియా రాజు ఇజ్రాయెల్ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవటానికి ఇంకొక రాజుతో, ఎఫ్రాయిము రాజుతో జత కట్టాడట. సిరియా సైన్యము, ఎఫ్రాయిము సైన్యము యూదా సామ్రాజ్యం మీద యుద్ధం చేయడానికి వస్తున్నాయి. యూదా సామ్రాజ్యం చాలా చిన్న దేశం. ఈ చిన్న దేశాన్ని ఒక్క దేశం వచ్చి ఓడించలేక సిరియా సైన్యము, ఎఫ్రాయిము సైన్యం, ఈ 2 దేశాల సైన్యాలు కలిసి వీళ్ళని ఆక్రమించుకోవడానికి బయలుదేరాయి. ఆ రోజుల్లో తెలుసండి మీకు, యుద్ధం జరిగితే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుంది. ఎవరికి స్వతహాగా వెళ్ళి చావాలని ఇష్టం ఉండదు. సో ఈ సిరియా సైన్యం, ఎఫ్రాయిం సైన్యం దండెత్తి రాబోతున్నారని ఎప్పుడైతే తెలుసుకున్నారో వాళ్ళలో, ఆ రాజులో, ఆ ప్రజల్లో భయం ప్రారంభమైంది. ఇక్కడ చూడండి 3వ వచనంలో, ప్రభువు యెషయాతో ఇట్లు నుడివెను, నీవు నీ కుమారుడైన షర్యాషూబుతో పోయి పై కోనేటి నుండి పారు కాలువ చెంత చాకిరేవు మార్గములో ఆహాసును కలుసుకొనుము. ఆహాసు రాజు యూదా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. దేవుడు యెషయా ప్రవక్తను ఆహాసు రాజు దగ్గరికి పంపించాడు. ఒక సందేశం ఇచ్చి పంపిస్తున్నాడు. ఈ 4వ వచనం మీరు చాలా జాగ్రత్తగా వినాలండి. భయంతో, ఆందోళనతో ఉన్నటువంటి ఆ ప్రజలకు దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి. ఇలా చెప్పమంటున్నాడు, నీవు జాగ్రత్తగా ఉండుము. ఆహాసు రాజుకి, ఆ ప్రజలకి ప్రభు పంపిస్తున్న సందేశం, ప్రవక్త ద్వారా ప్రభు పంపించే సందేశం,
నీవు జాగ్రత్తగా ఉండుము, మొదటిది. రెండవది భయపడకుము. మూడవది నెమ్మదిగా ఉండుము. నాలుగవది నిరుత్సాహం చెందకుము. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. మొదటిది ఏంటి? జాగ్రత్తగా ఉండము, జాగ్రత్తగా ఉండుము. రెండవది భయపడకుము. మూడవది నెమ్మదిగా ఉండుము, నెమ్మదిగా ఉండుము. నాలుగవది నిరుత్సాహము చెందకము. నిరుత్సాహం చెందకము. అందరు చెప్తారా? ఇప్పుడు మీకు ఎగ్జామ్ క్వశ్చన్లో మీకు ఇప్పుడు ఆన్సర్ ఇవ్వాలి. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు సందేశం ఇస్తున్నాడు. మరి ఈరోజు నేను చెప్పే ఈ మెసేజ్ ద్వారా దేవుడు మీకే సందేశం ఇస్తున్నాడు. 4 విషయాలలో ప్రభువు వస్తే మనకు ఏ విధంగా ఉంటుంది అనేది, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఆయన చేస్తాడనే విషయాన్ని మనం చూస్తున్నాం. మొదటిది జాగ్రత్తగా ఉండాలి. చెప్పండి, జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. భయపడకుడి. భయపడకుడి. నెమ్మదిగా ఉండుడి. నెమ్మదిగా ఉండుడి. నిరుత్సాహపడకండి. నిరుత్సాహపడకండి. నేను మీకు చెప్పాను. ఇప్పుడు మీరేం చేయాలి? ఆ మాటలు మీ మాటగా చెప్పాలి. నేను జాగ్రత్తగా ఉంటాను. చెప్పండి, నేను జాగ్రత్తగా ఉంటాను. నేను భయపడను. నేను భయపడను. నేను నెమ్మదిగా ఉంటాను. నేను నెమ్మదిగా ఉంటాను. నేను నిరుత్సాహం చెందను. నేను నిరుత్సాహం చెందను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ 4 మాటలు ఈరోజు పట్టుకొని ఇంటికి వెళ్ళండి. నేను చెప్పిన మెసేజ్ అంతా మర్చిపోయినా కూడా, నేను చెప్పిందంతా మర్చిపోయినా ఈ 4 మోసుకొని వెళ్ళండి. జాగ్రత్తగా ఉండటం, భయపడకుండా ఉండటం, నెమ్మదిగా ఉండటం, నిరుత్సాహం చెందకుండా ఉండటం. అంటే మనకి ఎలాంటి పరిస్థితి ఎదురైనా, అది కరోనా కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, రోగ బాధలు కావచ్చు, మరణాపాయ స్థితి కావచ్చు, ఒంటరి జీవితం కావచ్చు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ప్రభువు వస్తాడు అనే నమ్మకంతో, ప్రభు నా జీవితంలోకి వస్తాడనే విశ్వాసంతో, ప్రభు నా కుటుంబంలో ప్రవేశిస్తాడనే ఆశతో ఈ 4 మోసుకొని వెళ్ళండి. జాగ్రత్తగా మన జీవితం జీవించాలి. శోధనలో పడకుండా, సైతానికి చిక్కకుండా జాగ్రత్తగా ఉండటం. ఎవరికీ భయపడవద్దండి. దుష్ట సాతాను శక్తులకు భయపడవద్దు, మనుష్యులకు భయపడవద్దు, మన చుట్టూ ఉన్న పరిస్థితులకు భయపడవద్దు. నెమ్మదిగా ఉండండి. ఎలాంటి అపత్కాల పరిస్థితి వచ్చినా బెంబేలెత్తకుండా, ఎలాంటి అలజడి మీరు సృష్టించుకోకుండా నెమ్మదిగా ఉండండి. 4వది నిరుత్సాహం చెందవద్దు. ఇవి 4 మీరు పాటిస్తే యేసు ప్రభు 2వ రాకడ ఎప్పుడు జరిగినా కూడా యు ఆర్ రెడీ అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మీరెవరైనా యేసు ప్రభు 2వ రాకడ సమయంలో భూకంపాలు, భయంకరమైన పరిస్థితులు వస్తాయి, మీరు నాశనం అయిపోతారని చెప్తే అసలు భయపడవాకండి, అసలు నమ్మవాకండి వాటిని. అలాంటి టాక్స్ మీరు వినవద్దు. ఒకవేళ వినే పరిస్థితి వచ్చినా కూడా నమ్మవద్దు. యేసు ప్రభు వస్తే మన కన్నీరు తుడుస్తాడు. బైబిల్లో చెప్పిన మాట అండి, నేను నా సొంతంగా చెప్పడం లేదు. ఆయన కన్నీరు తుడుస్తాడు. ఏడుపు కానీ, బాధ కానీ, ఇబ్బంది కానీ, మరణం కానీ రావు అని బైబిల్ చెప్తుంది. ఆయన చెప్పిన మాటలే ఇవి. అందుకే జాగ్రత్తగా ఉండమంటున్నాడు, భయపడవద్దంటున్నాడు, నెమ్మదిగా ఉండమంటున్నాడు, నిరుత్సాహపడొద్దంటున్నాడు. ఇవి 2 ఈ 4 మనం అలవాటు చేసుకొని ప్రభు వస్తాడు, నన్ను బాగు చేస్తాడని మీరు గుర్తిస్తే అది చాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరెవరైతే మీ బాధల్లో ఉన్నామో, ఇబ్బందుల్లో ఉన్నాం అనుకుంటున్నారో ప్లీజ్ స్టాండ్ అప్. మీ ఒంటరి వాళ్ళం, ఒంటరితనమైన భయం మమ్మల్ని వేధిస్తుంది అనుకున్న వాళ్ళు మాత్రం, నాకున్న పరిస్థితులు నిన్ను కన్నీరు కార్చే విధంగా ఉంటున్నాయి అని అనుకుంటే లేచి నిలబడండి. మీకోసం ప్రార్థన చేస్తాం. ఒంటరి జీవితం ఒకవైపు, ఆర్థిక పరిస్థితి మీకు కష్టంగా మారటం ఇంకొక వైపు, మీ సొంత వాళ్ళే మిమ్మల్ని విడిచిపెట్టారనే బాధ, నీ ఇంటిలో అందరూ ఉన్నా కూడా ఎవరూ లేరనే ఫీలింగ్, నీకు ఆర్థికంగా ఎంత డబ్బున్నా, నీ బ్యాంక్ బ్యాలెన్స్ లక్షల్లో ఉండొచ్చు, కానీ అది నీకు అవసరమైనప్పుడు ఉపయోగంలో లేదు. ఫీలింగ్ లోన్లీ,
నీ ఇంటిలో అందరూ ఉండొచ్చు, నీ అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, బావ, బావమరిది, వదిన, మర్దళ్ళు, అనేక మంది ఉండొచ్చు. కానీ నీవు అవసరంలో ఉన్నప్పుడు నిన్ను ఆదుకునే వాళ్ళు లేరు, నీకు అభయహస్తం ఇచ్చేవాళ్ళు లేరు. యువర్ ఫీలింగ్ లోన్లీ. రోగం వస్తే నా పరిస్థితి ఏంటనే భయంతో ఉన్నారు. ప్లీజ్ స్టాండప్. కన్నుల్లోని కన్నీరు తుడుచుకోవమ్మా, సువార్తను స్వీకరించమ్మా అంటూ ఈ పాట పాడుకుందాం. తోడు ఎవరు లేరని బాధ ఉన్నదా, నమ్మిన వారే నిన్ను విడిచిపోయారా. ప్రభు అభయమిస్తున్నాడు, నేను వస్తున్నాను, నీ కన్నీరు తుడుస్తాను అని. ఎవరు చప్పట్లు కొట్టద్దండి. ఈ పాటను మీ ప్రార్థనగా పాడుకోండి. చప్పట్లు కొట్టి పాడే సంతోషకరమైన పాట కాదు ఇది. ప్రభువు ఓదార్చడానికి, నీ కన్నీరు తుడచడానికి వస్తున్నాడు. కన్నుల్లోని కన్నీటిని తుడుచుకోవమ్మా, సువార్తను స్వీకరించమ్మా. భారమైన సిలువను మోసిన ప్రభువే నీతో ఉండవచ్చియున్నారమ్మా. కన్నులలోని కన్నీటిని తుడుచుకోవమ్మా, సువార్తను స్వీకరించమ్మా. భారమైన సిలువను మోసిన ప్రభువే నీతో ఉండవచ్చియున్నారమ్మా. ఆలోచించండి, తోడెవ్వరూ లేరా? ఉండా కూడా నిన్ను పట్టించుకోవటం లేదా? పెద్దవాళ్ళై, ప్రయోజకులై మమ్మల్ని చూసుకుంటారు అనుకున్నటువంటి సమయంలో నీ సొంత పిల్లలు నిన్ను విడిచిపెట్టిపోయారా? ఆ బాధ భరించలేనటువంటిది. కన్నీరు కారుస్తున్నావేమో, ప్రభు నిన్ను ఓదార్చడానికి వస్తానంటున్నాడు. తోడు ఎవరు లేరని బాధ ఉన్నదా, నమ్మిన వారే నిన్ను విడిచిపోయారా. తోడు ఎవరు లేరని బాధ ఉన్నదా, నమ్మిన వారే నిన్ను విడిచిపోయారా. తోడు ఎవరు లేరని బాధ ఉన్నదా, నమ్మిన వారే నిన్ను విడిచిపోయారా. తోడు ఎవరు లేరని బాధ ఉన్నదా, నమ్మిన వారే నిన్ను విడిచిపోయారా. పర్వతములు యెరూషలేమును చుట్టినట్టుగా, పర్వతములు యెరూషలేమును చుట్టినట్టుగా, కంచె వేసి నిన్ను కాయ ప్రభువున్నారమ్మా. కంచె వేసి నిన్ను కావ ప్రభువున్నాడమ్మా. కంచె వేసి నిన్ను కాయ ప్రభువున్నారయ్యా. కంచె వేసి నిన్ను కావ ప్రభువున్నాడయ్యా. కన్నుల్లోని కన్నీటిని తుడుచుకోవమ్మా, సువార్తను స్వీకరించమ్మా. భారమైన సిలువను మోసిన ప్రభువే నీతో ఉండవచ్చియున్నారమ్మా. కన్నులోని కన్నీటిని తుడుచుకోవమ్మా, సువార్తను స్వీకరించమా. భారమైన సిలువను మోసిన ప్రభువే నీతో ఉండవచ్చియున్నాడమ్మా. పేదరికం అనేక మందిని వేధిస్తున్నటువంటి బాధ. ఇక్కడ ఉన్నటువంటి 15 మంది పేదరికంలో ఉన్నారు. నువ్వు కష్టపడి ఎంత సంపాదించినా కుటుంబ పోషణ జరగటం లేదనే వేదన, అప్పు ఎవరు ఇవ్వక, నీ కుటుంబం జరగక, నీ పిల్లలు చదువుకోలేక ఇబ్బంది పడుతుండే చూడలేక
కనీసం 3 పూటలు తినడానికి తిండి దొరకక వేదనతో ఉన్నటువంటి 15 మంది ఇక్కడ ఉన్నారు. కూర్చున్న వాళ్ళు ప్రార్థించండి వాళ్ళ కోసం. ప్రభువు తన ధనవంతుడై ఉండి కూడా, ఐశ్వర్యవంతుడై ఉండి కూడా, దేవుని కుమారుడై ఉండి కూడా మనల్ని ధనికులుగా చేయటం కోసం, మేము ధనికులుగా చేయటం కోసం ఆయన పేదరికంలో వచ్చాడు. ఈ 2వ రాకడ సమయంలో నిన్ను ధనికుడిగానే చేస్తాడు. ఆమేన్. డోంట్ వరీ. ఆ 15 మందికి ప్రభువు ఇచ్చే అభయం. నీ కుటుంబ పోషణ గురించి వేదన పడవద్దు. తిండి దొరుకుతుందా లేదని భయపడవద్దు. నీ పిల్లల భవిష్యత్తును గూర్చిన వేదన వద్దు. ప్రభువు వస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, ఆమేన్. నిన్ను బలపరుస్తాడు, ఆమేన్. నీ ఆర్థిక పరిస్థితులు మెరుగు చేస్తాడు. ఆమేన్. సంతోషంగా ప్రార్థించుకో. స్తోత్రం. పేదగా ఉన్నానని వేదనున్నదా, ఉండి కూడా పేద హృదితో కుములుచున్నావా? పేదగా ఉన్నానని వేదనున్నదా, అవును. ఉండి కూడా పేద హృదిగా కుములుచున్నావా? పేదగా ఉన్నానని వేదనున్నదా, ఉండి కూడా పేద హృదితో కుములుచున్నావా? పేదగా ఉన్నానని వేదనున్నదా, ఉండి కూడా పేద హృదిగా కుములుచున్నావా? పేదలను ధనికులుగా మార్చిన ప్రభువు, పేదలను ధనికులుగా మార్చిన ప్రభువు, తన ఐశ్వర్యంతో నీ అవసరములు తీర్చును. తన ఐశ్వర్యంతో నీ అవసరములు ఆమేన్. చప్పట్లు కొడుతూ పాడదాం. తీర్చును. ఎంతో ఆనందం, ఆమేన్. ఎంతో సంతోషం. గొప్పగా పాడండి. ఎంతో ఆనందం, ఎంతో సంతోషం, ప్రభువే నీతో స్వయముగా నడుచుచున్నారమ్మా. ప్రభువే నీతో స్వయముగా ఆనందంతో చప్పట్లు కొడుతూ పాడదాం. నడుచుచున్నారమ్మా. ఎంతో ఆనందం, ఎంతో సంతోషం, ఎంతో ఆనందం, ఎంతో సంతోషం, ప్రభువే నీతో స్వయముగా నడుచుచున్నారయ్యా. ప్రభువే నీతో స్వయముగా అందరం కలిసి ఎంతో ఆనందం, ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. మరొక్కసారి ఎంతో ఆనందం, ఎంతో సంతోషం, ప్రభువే నీతో స్వయముగా నడుచుచున్నారమ్మా. ప్రభువే నీతో నడుచుచున్నారయ్యా. ప్రభువే నీతో స్వయముగా నడుచుచున్నారమ్మా. ప్రభువే నీతో స్వయముగా నడుచుచున్నారయ్యా. ఇక్కడ దేవుడు 2 స్త్రీలను చూపిస్తున్నాడు. ఒక మ్యాన్, 2 స్త్రీలు, ఒక పురుషుడు. వాళ్ళ వైవాహిక జీవితం విడాకుల దాకా వచ్చి కోర్టులో ఉంది. ఇక మేము ఏమాత్రం కలిసి జీవించలేమనే పరిస్థితికి వచ్చారు. ఈ కుటుంబ జీవితం మేము జీవించలేము. కోర్టుకు వెళ్ళారు. నెలలు గడుస్తున్నాయి. ఆందోళన. ఒకవైపు 100 వసంతాల పాటు కలిసి ఉంటామనే మాట ఇచ్చిన వ్యక్తి ఈ సమయంలో నన్ను త్రోసిపుచ్చింది, నాతో కలిసి జీవించలేము అని అంటున్నారు. వేదన, కన్నీరు, బాధ, రాత్రిలో నిద్ర పట్టడం లేదు. ఎలా జీవించాలనే వేదనతో ఉన్నారు. 3 of you who are at court for divorce, God is showing. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరచరాదు అనేది దేవుడు చేసిన నియమం, కట్టడ. ప్లీజ్ రిజాల్వ్ యువర్ సెల్వ్స్. మీరు కోర్టు బయటనే పరిష్కరించుకోండి. మీ ధనమంతా నాశనం చేసుకునే ముందు కలిసి జీవించాలి. మేము జీవించగలుగుతాము. ప్రభువా,
నా కన్నీరు తుడుస్తానికి నేను వస్తున్నానని చెప్పావు కదా, నా కుటుంబాన్ని బాగు చేయని ప్రార్థించండి. సూన్ హూ ఎవర్ మే బీ యువర్ పార్ట్నర్, హూ ఎవర్ హ్యాస్ గాన్ టు ద కోర్ట్, నీ పార్ట్నర్ ఎవరో, కోర్టుకు వెళ్ళింది ఎవరో, వారే స్వయంగా మీ దగ్గరకు వచ్చి పరిష్కారం కోసం నిర్ణయించుకుంటారు. గట్టిగా చప్పట్లు కొట్టండి Praise ప్రియులారా. the Lord. ఎంతో ఆనందం, ఎంతో సంతోషం, ప్రభువే నీతో స్వయముగా నడుచుచున్నారయ్యా. లాక్డౌన్ టైంలో ఆర్థిక పరిస్థితులు క్షీణించిపోయి కరోనా సోకిన వారిని బాగు చేయడం కోసం అప్పు తెచ్చుకొని అప్పు తీర్చలేని పరిస్థితిలో ఉన్న 7 కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. 7 కుటుంబాలు, 7 families are here. You have taken loan from others to spend for the hospital expenses of your own people who have been affected by corona. Now you are not able to repay them. తిరిగి చెల్లించే పరిస్థితి నీకు లేదు. అప్పు వాళ్ళు నీ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు, నిన్ను అవమానంగా మాట్లాడుతున్నారు. నీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు వినే విధంగా మిమ్మల్ని దూషిస్తున్నారు. అవమానం, భయం, కన్నీరు. జీసస్ ఇస్ టెల్లింగ్, మీ పరిస్థితులను నేను బాగు చేస్తాను. మీ ఆర్థిక వనరులు మీరు ఊహించని విధంగా నేను అద్భుతం చేసి బాగు చేస్తానని ప్రభు అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. Amen, amen. కన్నుల్లోని కన్నీటిని తుడుచుకోవమ్మా, సువార్తను స్వీకరించమా, భారమైన సిలువను మోసిన ప్రభువే నీతో ఉండ వచ్చియున్నారమ్మా. నిలుచున్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టి థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి కూర్చోడు. Thank you, Jesus. All of you say thank you Jesus. Thank you, Jesus. Thank you Jesus. Thank you, Jesus. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. కూర్చోండి, అర్పణ పాట పాడు. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకై అంకితమయ్యా. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకై అంకితమయ్యా. నీ సేవకై ఈ సమర్పణ అంగీకరించుము నాదు రక్షకా. నీ సేవకై ఈ సమర్పణ అంగీకరించుము నాదు రక్షకా. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకై అంకితమయ్యా. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకై అంకితమయ్యా. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరముగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా దీన ప్రార్థనలు మేమర్పించు ఈ బలి వస్తువులను కనికరముతో స్వీకరించుము. మా అవసరముల కొరకు నిన్ను అర్థించుటకు మా యందు ఎట్టి యోగ్యత లేకున్నను మా మీద దయ చూపి మమ్ము ఆదుకొనుము.
మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. మీ చిత్తము నెరవేర్చుచు మీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలు అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకములో భూలోకములో మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసానా. ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతం నా హోసానా. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, నీకే నీకే ఆరాధనా, నీకే నీకే ఆరాధనా. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువ మీద రక్తము కాచిన యేసుదేవా, నీకే నీకే ఆరాధనా, నీకే నీకే ఆరాధనా.
ఈ విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణం ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగే అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనం తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగుదుమ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలియోగ మరియమాతతోనూ అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరం సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించేవారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపకరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపకరుడై. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై. మండుచున్న పొదలో అగ్ని జ్వాల ఇతడి. దివ్య మందసములో వాక్య రూపమితడి. మండుచున్న పొదలో అగ్ని జ్వాల ఇతడి. దివ్య మందసములో వాక్య రూపమితడి. రుచులమైన స్వర్గభోజమితడే. స్థిరులు పొంగుచున్న రాజ్యమిచ్చునితడే. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై. Good afternoon, my dear brothers and sisters. Good afternoon, Father. ప్రియాతి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరికీ దేవుని యొక్క జ్ఞానమును చాలా చక్కగా బోధించిన గురువులు ఫాదర్ సతీష్ గారు. మరి సతీష్ గారికి మీ తరపున విచారణ తరపున ధన్యవాదాలు. థ్యాంక్ యూ డియర్ ఫాదర్. ఈ నెల 21వ తారీఖున అనగా మంగళవారం, ఆ రోజు మన తండ్రి గారు అనగా మన బిషప్ గారు మన యొక్క దేవాలయములో పూజా బలిని అర్పించబోచు ఉన్నారు. ఎందుకు అనగా ఆ రోజు పునీత అంతోని వారి నవదిన ప్రార్థన చివరి రోజు అనగా 9వ మంగళవారము. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గొప్ప కార్యాన్ని అందరికీ తెలియజేయవలసిందిగా కోరుచూ ఉన్నాము. టైమింగు మధ్యాహ్నం 11:30కి. నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు తన దర్శనమునకై ప్రేమతో వేచిన వారందరికీ నీతి కిరీటమును అనుగ్రహించును. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ కుమారుని విందు ఆరగించి తృప్తి చెందిన మేము దీనతతో మిమ్ము ప్రార్థించుచున్నాము. ఈ దివ్య భోజనము ప్రసాదించు బలముతో లౌకిక విషయముల విలువను మేము సరి అయిన విధముగా గ్రహించి స్వర్గపు జీవమును అధికముగా ఆశించున్నట్లు మమ్ము దీవించుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని ఆశీర్వదించి సదా సర్వదా కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అంతోని వారి పుణ్యక్షేత్రంలో జరిగే అంతోని వారి ప్రార్థన అందరి దగ్గర ఇవి ఉంటాయి, తీసుకోండి. మోకరించగలిగే వాళ్ళు మోకరించండి. ప్రారంభ జపము. సర్వసృష్టికర్తయగు ఓ సర్వేశ్వర, సకల పునీతులకు ముఖ్యముగా మా పాలకొడుగు పునీత అంతోని వారికి వరప్రసాదములను దయచేసిన రక్షక, మా అవసరములో ఆదుకునుటకును సకల విపత్తుల నుండి రక్షించుటకును మీరు మాకు దయచేసిన పునీత అంతోని వారి ద్వారా మీ హేరాల వరప్రసాదములను మాపై అనుగ్రహించండి. నిత్యపిత పునీత అంతోని వారి మధ్యవర్తిత్వం ద్వారా మమ్ము సకల కీడుల నుండి కాపాడండి. ఈ నవదిన ప్రార్థనలలో మేము వేడుకొను వరప్రసాదములు, కోరికలు మీ విన్నపాలు తెలియపరచండి. మా ఆత్మలకు శ్రేయస్కరముగా ఉన్నచో మీ పరిశుద్ధ నామము మహిమ నిమిత్తమై మాకు దయచేయండి. ఆమేన్. దేవదూతలను పోలియుండు పునీత అంతోని వారా, అందరు చదవండి. యేసు ప్రభు మరియ మాతల ఎడల మీ హృదయములలో ప్రేమ జ్వాలలు నిరంతరము ప్రజ్వలింప పిశాచములను పాలద్రోలు వాడవై అవిశ్వాసులకు, నిరంకుశులకు, క్రూరులకు భయంకరుడవై పాపాత్ముల మనస్సు మార్చు శక్తిగల వాడవై వెలుగొందిన మీరు పాపాత్ములము బలహీనులము అయిన మా ఎడల కనికరించి మా కష్ట దురితములను సహనముతో భరించుటకు అవసరమగు శక్తిని ప్రసాదింప దేవుని వేడుకొనవలసినదిగా మీ పాదముల చెంత సాష్టాంగపడి ప్రతిమాలు కొనుచున్నాము. అశాశ్వతమగు ఈ లోక ఆశలకు దూరముగా ఉండి యేసు ప్రభువుతో మాత్రమే సంపూర్ణమగు ఐక్యత పొందిన వారమై ఆయన దివ్య చిత్తమును మాత్రమే ఎల్లప్పుడూ నెరవేర్చుటకు సిద్ధముగా ఉండునట్లు మమ్ము తయారు చేయుము. యేసు ప్రభువు దివ్య బాలుడుగా మీ కరములలో కదియాల్ సందర్భమున మీ ఆత్మలో పెళ్ళుబికిన స్వర్గానందము ద్వారా మాకు కావలసిన ఈ వరప్రసాదములను మేమును పొందినట్లు చేయము. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యము వచ్చినగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునగాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పపడిన వారిని మేము మన్నించినట్లు మా ఎప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన ఎందో ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపము. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడునో సదాకాలం మీకే స్తోత్రము కలుగునుగాక. ముగింపు ప్రార్థన అందరు చెప్పండి. మా పాలకుడును కాపరియునగు పునీత అంతోని వారా, యేసు ప్రభువుపై మీకు గల అత్యంత ప్రేమ వలన దివ్య బాలయేసుని మీ హస్తములందు ఎత్తుకొని ముద్దుడు ప్రత్యేక భాగ్యమును పొందినవారా, ఆత్మల రక్షణ యందు వర్ణింప శక్యము గాని తృష్ణ గలవారా, బాధలలో ఉన్నవారు నిరుపేదలు చేయు మనవులను దయచేయువారా, అనేక అద్భుతములను చేయు వరమును ప్రభువు నుండి పొందినవారా, మేము పవిత్ర జీవితమును మా విధులను నిర్వర్తించుటకు కావలసిన శక్తిని మా సకల పాపములకు మన్నింపును పొందునట్లుగా చేయండి. ఈ లోకమున మీ సుమాతృకను అనుసరించి మా మరణానంతరము మీతో కలిసి స్వర్గరాజ్యమున
యేసు ప్రభువును ముఖాముఖి దర్శించు భాగ్యము పొందునట్లుగా మాకు సహాయం చేయండి. ఆమేన్. యేసుక్రీస్తు నాథుని వాగ్దత్త మూలక మేము పాత్రలమగునట్లు పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. అందరూ మీ చేతుల పైకెత్తి నేను చేసే ఈ ప్రార్థన మీ ప్రార్థనగా చేసుకోండి. ప్రార్థించుదము. ఏలిన వారా, పునీత అంతోని వారి భక్తిగల జపములు నిత్యము మీ సత్యసభకు సంతోషమును బలమును కలిగించి తద్వారా మీ దైవ ప్రజలకు కావలసిన ఆత్మీయ మేలులను స్వర్గానందమును దయచేయునుగాక. యేసుక్రీస్తు నాథుని దివ్యముఖమును చూచి ఈ మనవి మాకు దయచేయండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మనామమున. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థించుము మా మరియా, పరదేశులం ఈ భూమిలో. ప్రార్థించుము మా మరియా, పరదేశులం ఈ భూమిలో. వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా. ఆహారం లేక అలమాడు బిడ్డల వాలే అనాథలుగా తిరుగాడుచున్నాము. ఆహారం లేక అలమాడు బిడ్డల వాలే అనాథలుగా తిరుగాడుచున్నాము. నీ వలె దేవుని వాక్యాన్ని పాటించి, నీ వలె దేవుని వాక్యాన్ని పాటించి ఆత్మలో జీవింప నేర్పుమమ్మా. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా.